ராஜா మహావీరుడు పరిశుద్ధుడు నీతిమంతుడు నిన్న నేడు రేపు మారిని మార్పులేని దేవ అబ్రహాం జ్ఞాపకుల దేవ ఏది అవసరం కాలం దాని దేవ వానికి దేవుడిగా ఉంది ఈ దినాలు మాకు దేవుడిగా ఉంది మా పట్ల కూడా అనేక కార్యములు అద్భుతం జరిగిస్తున్నాం ప్రభు స్తోత్రము ప్రభు తరతరములు మేము ఒకే రీతిలో నీకు స్తోత్రాలు కలిగి ఆ తరంలో వారిని ఎట్లా ఆడుతున్నాము ఈ తరంలో ఈ విధంగా మేము కూడా నీళ్ళు ఆనందించాలని కల్పించాలని స్తోత్రం ఈ సమయంలో వాతావరణం అదుపులో ఉంచుకొని మమ్మల్ని నీ బిడ్డలుగా మరి సహవాసములను మరి రక్త సంబంధం కానీ కుటుంబం కానీ ఒక చిన్న కార్యం మీరు మా కొరకే సిద్ధపరుస్తున్నదిగా దీనిలో మేము సంతోషిస్తున్నాం సహాయం చేయము కరుణాస్తుడు పాటల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడు మా ప్రభు ఈ దాసును ఆయా స్థలాల నుంచి మమ్మల్ని సమకూర్చుకున్న స్తోత్ర ఇంకా వస్తున్న వారు సకాలంలో రావడానికి సహాయపడు వచ్చిన వారిని బట్టి స్తోత్రములు వాతావరణం అదుపులో ఉంచుకోమని మా సమయం ఆశీర్వదకరంగా ఉంచున్నాను ఈ మహిమను కొరకును కోరుకుంటూ ఈ యొక్క స్థలాల విషయంలో ಮತ್ತೆ ఇంటి విషయంలో ఈ మందిరం విషయంలో ఈ పరిశీలి విషయంలో ఒక ప్రత్యేకమైన కృప ఇచ్చినందుకే నేను స్థితించుకుంటూ మా ప్రభు నేను స్వీకరిస్తున్నాము సర్వశక్తిని జీవనేసుకున్నాము భూమి ఆకాశం చేసుకున్నాము స్థుతించి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి ఆమేన్. పాట శివుడి గీతం నుండి పాటలు పాడుకుందాం. శివుడి గీతం పాట పుస్తకం పాట సంఖ్య 167. పాత పాట పుస్తకం అంటే 160. తమిళ్ 248. ఆరాధించేద నేను అది పొగడేద. ఆరాధించేదా నిన్ను పది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే సత్యము మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మరి పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. విస్తరంబగు జ్ఞాపకములను విరచితివి సహవాసమును. విస్తరంబగు జ్ఞాపకములను విరచితివి సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభు
ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను నా జీవితమున నీ మాటలను వినుట ఎరిగితిని నా జీవితమున నీ మాటలను వినుట చాలని ఎరిగితిని నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని గుర్తించితివి నీ త్యాగమును గుర్తించితివి నీ త్యాగమును వినయముతో నీ సన్నిధి చేరి వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి ప్రేమతో పరమా విందును సంగి ప్రేమతో పరమా విందును సంగి ఆనందింపగా చేసిన ప్రభువా ఆనందింపగా చేసిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగలిగా నిరతము నిన్ను స్తుతించెదను ప్రియముగా దాచిన అత్తరు భరణి ప్రభురాగో
నిన్ను పూజిస్తూ ప్రియముగా సాక్షిన ఆత్మరపరమి బహుగా కోటి నిన్ను పూజిస్తూ నీ ప్రేమను నిన్నగా తరమా నీ ప్రేమను నిన్నగా తరమా నా జీవితమున చాలిన ప్రభువా నా జీవితమున చాలిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మరి పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మరి పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలిచినను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలిచినను లెక్కి భగజా లనిజన వందన లెక్కి భగజా లనిజన వందన నిన్ను పూజించుము నా ప్రియ ప్రభువా నన్ను పూజించుము నా ప్రియ ప్రభువా ఆరాధించేదా నిన్ను మరి పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మరి పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించేదా నిన్ను మరి పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మరి పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను పాట సంఖ్య రెండో పాట నూతనంగా చేర్చబడిన పాటల పుస్తకంలో రెండో పాట దేవుడు చేసిన పని ఉన్నాము దేవుడు చేసిన పని ఉన్నాము.
చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు దేవుడు చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు ఆదాము నిబంధన భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా దేవుని కుమారుడు గొర్రె పిల్లయై దేవుని కుమారుడు గొర్రె పిల్లయై రాజకీయము చేసేను దేవుడు చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి నేర్చుకున్నట్టు మూలుగులెడుచు మొరపెట్టగా ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి నేర్చుకున్నట్టు మూలుగులెడుచు మొరపెట్టగా పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు విడిపించి వారిని నడిపించెను దేవుడు చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పారుణమై ఉంటిమి అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి దేవుడు తన మహా ప్రేమ చేత దేవుడు తన మహా ప్రేమ చేత క్రీస్తును కూడా బ్రతికించెను దేవుడు చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నావు దేవుని కృప మహా దైత్రయము బట్టి రక్తము ద్వారా అపరాధములను క్షమించెను దేవుని కృప మహా దైత్రయము బట్టి
అపరాధములను క్షమించెను. దేవుని చిత్తమైన సంకల్పమును బట్టి, దేవుని చిత్తమైన సంకల్పమును బట్టి తన స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దూరమైన మనలను రక్తము వలన స్వామి పరులుగా చేసెను. దూరమైన మన క్రీస్తు యేసునందు రక్తము వలన స్వామి పరులుగా చేసెను. భాగ్యపు గోడను పడగొట్టి మనలా, భాగ్యపు గోడను పడగొట్టి మనలా ఇశ్రాయేలుతో ఏకచేసెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తలు పునాదిపై, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తలు పునాదిపై పరిశోధయముగా దేవుని వాసముగా, పరిశోధయముగా దేవుని వాసముగా పాపములముగా చట్టబడుచున్నాము. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుని మాకుమ్మలి చిగట వంటి వారము మేము, నీ హస్తములతో నీ పోలికలు నిచ్చే. దేవుని మాకుమ్మలి చిగట వంటి వారము మేము, నీ హస్తములతో నీ పోలికలు నిచ్చే. మంటి ఘటములలో మహిమైశ్వర్యం నింపి, మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి మహిమా పొందుచున్న దేవా స్తోత్రము. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము.
నూతనంగా చేర్చబడిన పాఠ పుస్తకంలో 21 కరువేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము రానిది. యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యముగానిది. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యముగానిది. యుగ యుగముల నుండి తరతరముల నుండి యుగ యుగముల నుండి తరతరముల నుండి క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కానిది. దేవుని కృప మనదైశ్వర్యమే ఆపక్షమాన బలమిచ్చెను. దేవుని కృప మనదైశ్వర్యమే ఆపక్షమాన బలమిచ్చెను. ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను. ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కానిది. ఐశ్వర్యవంతుడు మన యేసు దరిద్రుడాయను మన కొరకే. ఐశ్వర్యవంతుడు మన యేసు దరిద్రుడాయను మన కొరకే. వ్యక్తునిగా తను చేసుకొనెను మనమును వీడి నరుడాయెను. వ్యక్తునిగా తను చేసుకొనెను మనమును వీడి నరుడాయెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కానిది. అల్పుల మనలను ప్రేమించెను సంగములు అంగముల వంచెను. అల్పుల మనలను ప్రేమించెను సంగములు అంగములుగా
వివరింప నాకు తుది చాలదే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము కానిది. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము కానిది. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై తనను ప్రార్థించు వారందరికీ. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై తనను ప్రార్థించు వారందరికీ. యూదులని గ్రీకులని భేదము లేక ఐశ్వర్యవంతుడు కృప చూపును. యూదులని గ్రీకులని భేదము లేక ఐశ్వర్యవంతుడు కృప చూపును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోభింప సత్యము కానిది. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోభింప సత్యము కానిది. దరిద్రులముగా రక్షబడితివి, లోకమునకై దయవిచ్చుచుంటివి. దరిద్రులముగా రక్షబడితివి, లోకమునకై దయవిచ్చుచుంటివి. ఏమీ లేని వారమైనను సమస్తము కలిగి ఉన్న వరము. ఏమీ లేని వారమైనను సమస్తము కలిగి ఉన్న వరము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము కానిది. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము కానిది. సిగ్గులన్నీ తొలగించి దరి చేర్చి ఒక్కటిగా సంగమును సమకూర్చి. సిగ్గులన్నీ తొలగించి దరి చేర్చి ఒక్కటిగా సంగమును సమకూర్చి. దిక్కుగా నుండి కాపాడుచుంటివి, ఒక్కబడి చెల్లించి ఆరాధితుము. దిక్కుగా నుండి కాపాడుచుంటివి, ఒక్కబడి చెల్లించి ఆరాధితుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము కానిది. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము కానిది. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు, ఐశ్వర్య కలన బలమాయని. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు, ఐశ్వర్య కలన బలమాయని. మహిమ ఘనత స్తుతి స్తోత్రములు యుగయుగములు ఆయనకు. హల్లెలూయా. మహిమ ఘనత స్తుతి స్తోత్రములు యుగయుగములు ఆయనకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
శోధింప సత్యము కానిది యుగ యుగముల నుండి తరతరముల నుండి యుగ యుగముల నుండి తరతరముల నుండి అరుగైయున్నట్టి ధర్మము అరుగైయున్నట్టి ధర్మము యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము కానిది ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సత్యము కానిది. మంచిది. ఊరికి దాకా మనము చక్కటి సీఎం కీర్తనలు పాటల ద్వారా ప్రభుని మహిమపరిచారు. ఈ సమయంలో ముందున్న కార్యక్రమం బట్టి దేవుడు తన దాసులతో తన వాక్కు చేత మనందరినీ కొన్ని సాక్ష్యము ద్వారా వాక్యం ద్వారా దేవుడు దర్శింపచేసి బలపరచులాగిన మన మధ్యలో ఉన్న భాస్కర్ బాబు గారు వచ్చి మరి ప్రార్థనలో నడిపిస్తారు. రసిక్రమణి మీకు వందనాలు. అలాగే యేసు క్రీస్తు జీవితాన్ని हमारे हमारे दासी मीटिंग में सोचना हमारे हमारे कतावे लकड़ी दालवाना बड़े हुए थे ट्रैफिक को जिसमागे हमारे साथ हमारे निदान में वो भी बल पड़ते हैं जिसमागे बताए भगवान के लिए को बता रही हूँ लकड़ी बल पड़ते हैं सवेरे निदावे मैं बगैर उठेंगे नमागे तावे से पिदाने का कष्ट तो मतावे अरे सामने तक पढ़ते हैं ये लोग पढ़ते सर पढ़ते हैं सोते सोते के डबर पढ़ते हैं बरले या आत्मा के डले डले एक मिनट के दौरान में साम पढ़ेंगे तो बड़ा रुपया में बस में काम करे सब काटे के पड़ता है निदावे मतलब इलाज में कार्य आत्मा करते हैं कुछ स्तोत्रकाले गौरवी बतावे बलपति सरपतिने सामने रचना करो तत्रागे इस स्थानतले दिवके विधान आमेन. మంచిది. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళటానికి ముందు ఈ యొక్క కోరిక ఉద్దేశ్యం ఏంటిదంటే ఆదరణ కృతజ్ఞత స్తుతి కోరికగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క కోరికను ఉద్దేశించి పెద్దలు మోస్ట్ సీనియర్ దేవుని సేవకులు కృపారావు గారు బద్వేలు నుండి వచ్చినారు. ఈ సమయంలో కొన్ని ట్రిబ్యూట్స్ అలాగే కొన్ని సాక్ష్యాలు మనం కొన్ని మాటలు పంచుకుంటారు. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మన దేవుని వాక్యం నుండి ఏ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. ఏ గ్రంథం 4:6
దేవుని పుస్తకం 6వ వచనం. నీ భక్తి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ నిరీక్షణకు ఆధారం కాదా? కాబట్టి యథార్థ నీకు భక్తి ఉంటే అది నీకు ధైర్యం పుట్టిస్తూ ఉంది. నీ భక్తి కరెక్ట్ కాకపోతే అది నీకు ధైర్యం పుట్టించలేదు. నీకు ఎంత నిబ్బరంగా ఉండాలన్నా నీకు ఉండగా ఈ విషయంలో దేవుడు మన సహాయపడుతూ ప్రార్థిస్తాం. ప్రేమతండ్రి పరిశుద్ధంలో మహాగణ మహోన్నత నీ సన్నిధి కొరకై ప్రార్థిస్తున్నాం. కీర్తనలు 81:10, యెషయా 51:16, ఇర్మియా 1:9, నిర్గమకాండం 14, ద్వితీయోపదేశం 4:4, ద్వితీయోపదేశం 4:7 ప్రకారం నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు ధైర్యం పుట్టించమని యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఈ దేవుని వాక్యము ఇది ఎప్పుడు కూడా దేవుని వాక్యము సజీవమై బలముగలదై 2 అంచుల గల ఎటువంటి కట్టము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మకులను విభజించినటువంటి దూరుసు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధిస్తూ ఉంటుంది. ఇది ఏప్రిల్ 4:12. కాబట్టి ఈ ఏప్రిల్ 12:4 4:12 కరెక్ట్. కాబట్టి ఇలాంటి బలమైన వాక్యము ఎప్పుడు పదులుగానే ఉంటుంది. అది మొద్దుకోదు, ఎప్పుడు చురుగ్గానే ఉంటుంది, ఎప్పుడు తన పని తను నెరవేర్చుకుంటూ ఉంటుంది. దేవుని వాక్యము ఎవరికి ఉంటుందో, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వాడు ఇప్పుడు పవర్ఫుల్గా ఉంటాడు. మందగిరినా దిగజారిపోయినా మరలా వెలిగించబడతాడు. మళ్ళా ఎప్పుడు పెట్టే మునుపటి కంటే అధికమైనటువంటి ఆరోగ్యము, ఆశీర్వాదము, ధైర్యం మళ్ళా దేవుడిస్తాడు. కోర్టుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. సరే, నిరీక్షణ లేనప్పుడు మనకు నిరీక్షణ కలిగించేవాడు. ఈ సందర్భంగా మా సహోదరి మరి చెల్లెలు మరి రూపమ్మ గారు ప్రభుని నిర్మించారని 7వ తారీఖు 8వ తారీఖు అనుకున్నారు. అయితే అది చేయడం మరి మనకు అందరూ చేస్తూ ఉంటారు. మనం చేసే తప్పు లేదు, రైట్ లేదు. అయినా మనం ఒక ఆచారం ఎందుకు ఒక టైం ఉంటే బాగుండనుకుంటే ఈ టైం కలిసేసింది. ఇది దేవుని యొక్క పరిచర్య. ఈ స్థలాల్లో మనము దేవుని ఆరాధించినటువంటి ఒక ప్రత్యేకమైన కృప దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ సందర్భం ఈ సందర్భం రెండు కలిసినట్టుగా మనకి సంతోషకరంగా ఉంటుంది. అది అందుకని కొన్ని దానికి సంబంధమని కూడా కొన్ని చూసుకుంటాం. అయితే దేవుడు భక్తిగా ఉన్నటువంటి వారిని వదిలిపెట్టాడు. ధైర్యంగా ఉండొచ్చు. ధైర్యము చాలా ప్రాముఖ్యం. నా విషయంలోనే చెప్తున్నాను. నేను కారు యాక్సిడెంట్ అయ్యి ఆ కారు వెనుకొచ్చి కొట్టి పైకి లేచి మళ్ళీ అదే కారు మీద పడి కింద పడ్డాను. ఎవడైనా కారు కానీ లారీ కానీ బస్సు కానీ యాక్సిడెంట్ అయితే దాని గానుల కింద చక్రాల కింద పడి చచ్చిపోతాడు. దాన్ని కింద పడాలి. దాని పైన పడేవాడు ఎవ్వడు లేడు. యాక్సిడెంట్ అయితే ఎవడైనా యాక్సిడెంట్ మీద పడతాడా, కింద పడతాడు, చచ్చిపోతాడు. లేకపోతే దెబ్బలు తగులుతాయి. నేను పైకి లేచి ఆ మళ్ళీ ఏ కారు అయితే నన్ను కొట్టిందో దాని మీద పడి మళ్ళీ కింద పడ్డా. అది రోడ్డు మీద పడ్డా. అయితే ఆ కారు మాత్రమే కాల్చలేదు, కానీ ఇంకెక్కడ దెబ్బలు అయిపోయింది, చచ్చిపోయినా అనుకున్నాను. కొంతసేపు మన శుద్ధి లేదు, ఎవరో అర్థం కట్లా. అది యాక్సిడెంట్ జనమంతా వచ్చేసారు. సెంటర్ అందరూ వస్తాము. మందిరం పక్కనే ఈమె తెలిసిందట యాక్సిడెంట్ అయిందంట రోడ్డు మీద. అందరూ వెళ్తా ఉంటే ఈమె కూడా వస్తుంది. మా వారికి తెలియదు, నేనేం తెలియదు. ఆమె కూడా వచ్చేస్తాం. అసలు ఎవరంటే పాస్టర్ గారు అంటే ఎవరు పాస్టర్ గారు మరి నిజం పాస్టర్ కదా ఎవరు ఈమె పక్క వచ్చింది. ఎవరికి అదే పాస్టర్ గారు అంటుంది. పక్క వచ్చింది నేను నడివాడి మీద చుట్టూ నిలబడినాడు. వెతుస్తా వాళ్ళు ఎక్కడికి వ్యాన్ చేసుకొని గదే మీద పోతున్నారు. ఎక్కడికి వేరే ఊరికి వాళ్ళు ఆ టైంకి అక్కడికి వచ్చారు.
అదే అన్నం యాక్సిడెంట్ అయిందని అందరూ వచ్చి చూసుకున్నారు. అది ఏమైంది అర్థం కాదు. నిరీక్ష నీకు ఆధారం కాదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అప్పుడు ఎక్కువ పడుకున్నాడు రోడ్డు మీద, చుట్టూ నిలబడున్నారు. మా భార్య వచ్చింది, వచ్చి ఏం జరిగింది, ఎట్లా పడ్డావు అడుగుతా ఉంది. ఆయన కోసం అంత దారి ఇచ్చినారు, నాతో మాట్లాడు. ఎట్లా పడ్డామంటే నేను చూశాను కానీ ఇంకా మళ్ళీ ఆమె ఎవరు నాకు కూర్చుంటా, ఎదురుగా కూర్చుంది. నేను చూస్తున్నా, మళ్ళీ ఆమె ఎవరు నాకు తిరిగిలే. ఆ మాటలు 2 మాటలు పడ్డాయి, మళ్ళీ పట్టాలి. ఆ మాట్లాడుతుంది కానీ నేను ఇంకా ముందు చూస్తా ఉంటా. ఎంతసేపు తీసినా కూర్చున్నట్టు ఎవరో చూసి ఇక అందరు గొప్పగా పట్టి అదే వ్యాన్ తెలుసుకొని పైకి ఎత్తారు. బండి తడిచిపోయింది, రక్తం చొక్కా తడిచిపోయింది, రక్తం ప్యాంట్ అంతా తడిచిపోయింది. బైబిల్ సంచితే బైబిల్ తెచ్చడానికి ఇది కాదు ఇంక ఉంటాడు. అది కూడా అటువంటి దూరం పడిపోయి నన్ను యాక్సిడెంట్ చేసేటువంటి వాళ్ళు ఆయన ముందు కూర్చుని వెనకాల కూర్చున్నాను. కారు వచ్చి నన్ను తగిలింది. ఆయన అటు పోయి పడ్డాడు, బండి ఇటు పోయి పడ్డాడు. బండికి దెబ్బ తగలి ఆయన చిన్న దెబ్బ తగిలింది కాదు అంతే. అయితే దేవుడు మరి ఇద్దరం హాస్పిటల్కి పోయినాం కానీ నాకేమో ఇది వల్ల కాదు, పాలు తీసేయాలన్నారు. ఆయనకు ఒక కుర్చీ పడింది, అంతే బాగైంది, ఆయన బాగైంది. అయితే ఆ హాస్పిటల్ అన్నారు ఈ కాలు తీసేస్తేనే నీకు బతుకుతాడు, బతకడం. ఎందుకంటే ముందేమో ఎముక పాదాన్ని దూరం అయిపోయింది, దగ్గర లేవు, చర్మం ఏర్పడింది, పాదం అంటూ వారి మీకు వాట్సాప్లో చూసి ఉంటారు చాలామంది, వాట్సాప్లో బాగా అర్థమవుతుంది. అయితే డాక్టర్ అన్నాడు ఇది తీసేయాలంటే తీసేస్తే బతుకుడాయా, ముందేమో గిరకల కాడ తీసేస్తారు, తర్వాత మోకాల కాడ తీసేస్తారు, తర్వాత తోట కాడ తీసేస్తే ఆకలి చచ్చిపోతున్నారు జనం, ఎంతోమంది ఎత్తి అయిపోతున్నారు కదా, తీసేస్తే ఇంక అవుట్ అన్నారు. తర్వాత తీయకపోతే బతుకుడు అన్నారు డాక్టర్. ఇంకో డాక్టర్ అడిగిపోతే ఆడు కూడా అన్నాడు. కాబట్టి ఆ విధంగా తీసేయలేదు. ఈరోజు అందరికంటే హుషారుగా నడుస్తున్నాను, మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను. నాకు ఆ కాలం అనుకోని ఎవరు అనుకోరు. కాబట్టి నిరీక్ష అప్పుడు నాకు కొంచెం సేపు శుద్ధి వచ్చిన తర్వాత చివరికి గీయని శబ్దం వినపడుతుంది. ఎవ్వరి మాట వినపట్టలే, మనుషులు వినపడుతుంటే అర్థమవుతుంది కానీ చివరికి గీయని పెద్ద శబ్దం అవుతుంది. ఆ శబ్దం ఏంటో నాకు అర్థం కాదు. వెంటనే తర్వాత రెండు కడప వెళ్ళిపోయిన తర్వాత కడప 3 గంటల పైన చాలాసేపు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పోయినాక మన కొంచెం స్వీట్ వచ్చింది. అప్పుడు మీ మాట వినపడుతున్నాయి. ఎంత దెబ్బతిన్నా కూడా నాకేమనిపించిందంటే అప్పుడు దేవుని సేవ చేస్తాను ఒప్పుకున్నాను. ఒకప్పుడు ఎప్పుడో చచ్చిపోవచ్చు, తమిళనాడులో చచ్చిపోలేదు. ఎందుకంటే చచ్చిపోతే నేను ప్రతిదీ సేవ చేస్తాను ఒప్పుకున్నాను, సేవకు వచ్చేసిన. ప్రతిదీ సేవ చేస్తానని ఒప్పుకున్నాను, ఈ సేవకు వచ్చేసిన. ఇంకెందుకు చంపుతాడు, సేవ చేస్తున్నా కదా. కాబట్టి జోషమాల వాడబడ్డాను వెంకయ్య గారితో సువార్త క్యాబ్ పెంచుకొని ఎడిగిలే గారు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. సువార్త క్యాబ్లో 20 మందిలో నేనున్నా. అన్ని తమిళనాడు అన్ని స్థలాలకు వచ్చాను సువార్తకి. మరి అప్పుడు మరి బాప్తిజం జవాష్మలం తీసుకున్నాను, వాగ్దానం జవాష్మలం చేస్తే 10. కాబట్టి ఈ విధంగా నేను సేవకు వస్తున్న తర్వాత నన్ను దేవుడు సేవకు అంగీకరించాడు. మరి ఆ విధంగా ఎప్పుడు పోవాలన్నాడు, ఎప్పుడు పోయినాను. తర్వాత ఎప్పుడు చూసిన తర్వాత ఈ యాక్షన్ అనుకున్నాను. పక్షిగా ఓటాన్ని చేపెట్టి ప్రార్థిస్తే నేను చచ్చిపోతున్నాను. తర్వాత మరి దైవజనుల ఆశీర్వాదం ఉంది, దేవుడి వాగ్దానం ఉంది, నేను బతికిని సేవ చేస్తాను కదా, మరి ఇప్పుడు తీసుకుంటావా అని చెప్పేసి అడిగితే ప్రభు నాకు సంతోషం ఇస్తాను. నేను అస్సలు కంటికి నీరు కానీ రాలేదు, నేను చచ్చిపోతాను నాకు అనుమానం రాలేదు. చూసారా? కాబట్టి కర్నూలులో ఒక డాక్టర్ గారు, పెద్ద డాక్టర్, ఆయన వాళ్ళు బాగా చేశాడు. 10 మంది డాక్టర్లను పెట్టి ఏర్పాటు చేశాడు. అందుకని ఆ గొప్ప విషయం ఎవరన్నా పోగొట్టిందా ఆయన. కాబట్టి ఇది కర్నూలులో నుంచి వేరుగా అయితే ఎవరో ఒప్పుకోలేదు. తర్వాత సంస్థలు పిలిస్తే దేశకి బలవాపం చేయను, నాకు చాలా దెబ్బతింటాను, అనవసరం ఉన్నాడు. ఎవరిని పిలిచిన రాదు. ఇంకా అక్కడ నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరో చెప్తే ఆ సంస్థలు చెప్పాడు, మంగళపురంలో ఒక ఉన్నాడు, ఆయన ఇచ్చి నీకు
బలమోపం చేస్తే నీకు వేలవది లేకపోతే ఇప్పుడు తట్టుకోలేవు, నేల మీద తట్టుకోలేవు అని చెప్పినాను. అప్పుడు నా నెంబర్ వచ్చేస్తే నేను కర్నూలు పోయి మళ్ళా పంచాను. అది ఆయన కూర్చుంది ఆ డాక్టర్ గారు. దాన్ని బట్టి అన్నాడు, కాలు తీపించొద్దు, సాకుకి నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు వచ్చి కర్నూలు. అందుకని నేను కర్నూలు వెళ్ళి బాగా చూసుకున్నాను. ఇప్పుడు నా సాక్షి చెప్పడానికి కాదు కనుక దేవుడు ఈరోజు సత్యం ఉన్నాడు. ఈ అనుమానం రాలే, చచ్చిపోతానని అనుమానం రాలే. 10 సార్లు మరణం ఎదురైంది కానీ అయితే నేను చచ్చిపోతానని ఏం రాదు. అంత సిద్ధమైన కూర్చున్నారు అందరూ. నేను సిద్ధపడి వస్తా ఉన్నా వాక్యించబడడానికి. ఆడ ఎవరు లేరు, నేనే కంచెలు కొట్టుకోవాలి, నేనే వాక్యం చెప్పాలి. నాకు వస్తా ఉంటే దారిలో తేలు కలిసి తేలు కొట్టడం కూడా బాగా కరిసేసింది. దాన్ని వీళ్ళు ఇచ్చేంత చట్టేను మళ్ళీ వస్తున్నా. మీటింగ్ ఏడాడుతా అది కుర్చీలా చెప్పతూనే ఉంది. ఈయన కదా తేలు పెట్టి ఎట్టు తిట్టినాడికి తెలుస్తుంది. అయితే ప్రార్థన చేశాను, పాటలు ముందు పెట్టాను, కంజరం వస్తూనే ఉన్నా. ఆయనకి ఎక్కుపోతా ఉంది. తిమ్మిరి వచ్చింది, తలబడ పడుతుంది, ఒక రకంగా ఉంది. గంజలు పడుతున్నా, పాట పాడుతున్నా. తర్వాత పాట యొక్క వాక్యం మొదలుపెట్టి చెప్తా ఉన్నా. ఒక 10 మంది ఉన్నాడు. వాక్యం చెప్తా ఉన్నా, దీన్ని పట్టించుకోలేదు. వాక్యం చెప్పక ఒక పావు గడిచే వాక్యం కలిగి దిగిపోయింది. లేదు మీటింగ్ అయిపోయినాక మనం మాకు నీకు అయితే నేను అమ్మ నాకు జరుగుతుందంటే ఇంకా నన్ను మీటింగ్ జరిగి కూర్చొని కూడా అనుకుంటూ పోయి ఆ మాత్రం తిను ఈ అని చెప్పేవాళ్ళు. దేవుడి పని పాడు చేయకూడదు. నా పని తిరిగి చెప్పాలా, ఆయన చెప్పుకుంటూ చెప్పాలా, ఆయన చేతి కొట్టి పాము కొట్టి అసలు లోపల ఏ చెప్పాయో ఆయన చూడబట్టి ఏం చేస్తున్నా కానీ నాకు నిరీక్షణకు ఆధారం ఉంది. ఆ నిరీక్షణ అందుకని దేవుడి గురించి చెప్పారు. ఒక ఆధారం ఉండాలి, నిరీక్షణకు ఆధారం ఉండాలా, భక్తి ఏముండాలి, ధైర్యం. అందుకని దేవుడు ఇది చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నంటే దేవుని విషయంలో ఒక అద్భుత కార్యం ధరించాలా. మా కుటుంబంలో అందరము ప్రభువు నమ్ముకున్నాము. ప్రభువులో మరి ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడులో నేనే సీనియర్, మా తమ్ముడు చెప్తున్నాడు. ప్రభాకర్ గారు అది చెప్తా ఉంటాడు కానీ నేనే సీనియర్, ఇప్పుడు నాకైనా సీనియర్ ఉన్నాడు. మా ఇంట్లో మాత్రం నేనే ముందుగా ప్రభువు నమ్ముకున్నాను. తర్వాత నేనే ముందు సేవకు వచ్చాను. వీళ్ళంతా తర్వాత సేవకు వచ్చాను, నేనే ముందు సేవకు వచ్చాను. కాబట్టి 75లో రక్షించబడ్డాను, 76లో బాప్తిసం తీసుకున్నాను, ఈ 80లో పెళ్లి చేసుకున్నాను, 80 నుంచి సేవ చేస్తున్నా. తర్వాత ఇక మళ్ళా ఎబ్రోన్ వెళ్ళాను, పక్షి గారితో అక్కడ పరిశీలన చేశాను. తర్వాత అన్నీ చాలా ఎదుర్కొన్నాను. దేవుడు సాయం చేశాడు. ఒక్కడు కూడా ఎక్కడ కూడా వీరు వెనక్కి తిరగల. అభిష్ణి గారికి వెళ్ళి పోవాలా, పక్షి గారు చూస్తూనే చెప్తాడు. అభిష్ణి గారు పక్షి గారు అంటాడు, ఆల్రెడీ చాలా మంచివాడివి, సేవకు వచ్చావు, దేవుడి సేవకు వచ్చి చాలా మంచివాడివి, చాలా మంచిది ఇప్పుడు ప్రార్థన చేస్తాడు, సంతోషం. తర్వాత ఏడు అభిష్ణి గారు చూడుకోవాలి. అభిష్ణి గారు చెప్పమంటే అభిష్ణి గారికి పోతే ఇంకా అలా ఇంటికి ఉండేది, ఇంకెక్కడికి ఆయన ఏం పేరు పోరా, సరే పోరా, ఎక్కడికి వచ్చావు? సేవకు వచ్చాను. సేవ దేవుడు పిలిచాడా? ఏమైనా వాక్యం ఉందా? ఎప్పుడు వాక్యం తీసుకున్నావు? వాళ్ళ వాగ్దానం ఉందా? బాప్తించడానికి పేరు చెప్పాలా, వాగ్దానం చెప్పాలా, ఇది ఎప్పుడు సేవ చెప్పాలా, ఏ వాక్యం ద్వారా పిలిచి చెప్పాలా, ఇక అన్నీ చెప్పాలి. తర్వాత నిన్ను దేవుడు పిలిచాడా? ఎట్ట పిలిచాడు? ఇంత అతికములు ఉంటున్నాయి. సరిగ్గా చెప్తే నువ్వు సరి చేసుకొని మళ్ళీ రాపో ఎప్పుడు అనుకో, ఇప్పుడు అలా కుదరదు, నువ్వు మళ్ళీ అన్ని సరి చేసుకుంటున్నా అంటున్నాయి. చూసారా? అందుకని ఆయన గురించి ముందు తెలుసు నాకు. ఎప్పుడు అనుకున్నా దిగినాక అన్నం తింటున్నా, అన్నం తినలేక విడిస్తున్నాడు. ఆఫీస్ గారు వచ్చినట్టు చెప్పారు, గమ్మున్నాడు. అన్నం పెట్టడానికి కూరలు వేయలే, సాంబార్ పోయలే, అట్టాడు. ఆఫీస్ గారు రాడు వచ్చిండు. వచ్చేసి ఆ పక్కన చూసుకొని వస్తున్నాడు. అందరూ మమ్మల్ని ఉంటాడు. అన్నం పెట్టారు, గమ్మున్నాడు. ఆయన వచ్చి నేను నా కాడికి వచ్చాడు.
వచ్చి ఇలా పెట్టండి. మీరు ఆవిష్కారు కదా ఏదో అడుగుతాడని అది మీరే బయలుదేరుతుంది. వచ్చి నిలబడి నీ పేరేం పేరు? కృపారావు. కృపారావా? ఎక్కడ కూర్చున్నావు? సేవ కూర్చున్నాను అని లేచి నిలబడ్డా అన్నగా కింద ఉంది అంటే వచ్చి శివానికి నువ్వు రాని దిగేస్తాను అని సేవ కూర్చున్నావా? సరే ఎందుకు వచ్చినావు? సేవ చేయించా దేవుడు పిలిచాడా? ఎక్కడి నుంచి వచ్చినావు? ఒంగోలు నుంచి. ఒంగోలు యోహాను కాడించాను కింద కాడించి యోహాను కాడించి. సరే యోహాను నీకేమో పత్రం ఇచ్చాడా? కాగితం రికమెండేషన్ కాగితం కావాలా? నేను పంపిస్తున్నాను, ఇతనికి సేవకులు పొంది ఇతను ఈ వాక్యంలో రక్షించబడ్డాడు, ఈ విధంగా దేవుని సాక్షి పిల్లవాడు, ఇతను నేను సేవకునిగా గుర్తించాను, మీకు నేను సిఫారసు చేస్తున్నాను, ఈయన మీరు సేవ తీసుకోండి ఇవ్వాలా. ఒంగోలు యోహాను గారు నాకు ఇస్తే నేను ఆఫీస్ని కనిపిస్తే ఆఫీస్ని గారు పక్షం కనిపిస్తే నేను అప్పుడు ఎప్పుడో ఉండొచ్చు. ఇది కథ. ఇక ఏం మిమ్మల్ని లేదా యోహానికి ఏం కాకి వెళ్ళదా? ఇది మరి ఎట్టించిన కాకి నీకు ఎవరని మేము ఇక్కడ నేను చేర్చుకోవాలని సేవపడినా నీకు ఎవరని కాకి వెళ్ళి ఎట్టించిన అన్నా. అదే కథ సిక్కులు పడ్డని జీతిగానే రా నీ సొంతంలో చేయబాబు నువ్వు రా, నేను వచ్చి సంఘం విధానం పిలిస్తే నేను వచ్చి ఈ ఆఫీస్ దగ్గర ఇట్టాడు ఇంటికి పోవాలా ఎన్నున్నారా అని ఆలోచన వస్తుంది. ఇద్దరు అన్నాడు అందులో నిలబడ్డాడు. అందులో కూర్చొని తిన్నాడు. నేను కొడుతున్నా ఈ ఆఫీస్ దగ్గర ఇస్తున్నాడే అనుకుంటే మళ్ళీ పోతున్నా. దానిపై నిలబడ్డాను. ఆయన నిలబడి మాట్లాడు దేవుడు ఇక్కడ చేసేసాడు. అందుకే ఒంగోలు చూసాం ప్రపారావు కదా. సరే మరి కాగితం లేదు కదా? సరే ఎందుకు లేదు? నేను అడగలేదు, అడిగలేదు. సరే చీటీ చూసినా శ్రీలేదు. సరే నేను చెప్తాను చీటీకి జన్మలో ఉండిపో నేను చెప్తాను అన్నాడు. సరే చెప్పు అని చెప్పి నేను వెనక్కిపడిపోతున్నాను. మళ్ళీ జీతం వస్తాను. ప్రజలు ఆ కృపలో వచ్చినవా? వచ్చినాను. ఇది కాంపిటీషన్ టైము, నేను పనులని నేను ఫోన్ చేయించాను. నువ్వు ఎరుమోళ్ళప్పుడు పరిచయం చేయి, మరి ఆఫీస్ని గారికి కలిసినవా అని. కలిసిన అన్నాడు. నేను చెప్తాను ఆఫీస్ గారికి దీని గురించి, నువ్వు ఎరుమోళ్ళు వండుకోను. ఆయనేమో జీతికి నేను చెప్తాను అన్నాడు. ఈయనేమో నేను చెప్తాను ఆఫీస్కి నువ్వు ఈ కదా సార్ ఎవరు దేవుడి స్థానం అంటారు. ఇక నాన్న ఎవరి పిల్లలు ఎవరు చేయలేదు. ఆ విధంగా దేవుడి తూర్పు ద్వారానే నేను వచ్చాను. మొట్టమొదటి మా కుటుంబంలో దేవుని మా ఆంటీ శాంతం ఆంటీ ఫస్ట్, తర్వాత కనిగిరి దేవసేవ రెండో, మూడోదిగా నేనున్నా. ఇప్పుడు ఈరోజు చాలా మంది సేవలు ఉన్నారు. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం 78 సంవత్సరాలు. నేనే ఇప్పుడు వయసులో కానీ సేవ ముందు వచ్చిందని కానీ నేనే ఉన్నా. కాబట్టి మా కుటుంబంలో అందరూ రక్షించబడడానికి వచ్చే దేవుని కృప. ఇక మా పెద్దనాన్న పేరేమో మార్పని, మా నాన్న పేరు దాగిదని పేర్లు మార్చుకొని ఆ విధంగా ప్రభువులో మేము క్రైస్తవ కుటుంబంగా దేవుడు ఆశ్రయించాడు. తర్వాత మా కుటుంబంలో నేను సేవకి లేదు కదా, మా పెద్దనాన్న కుటుంబం కూడా ఎవరైనా సేవకుడితో బాగుంది అనిపించింది. అయితే దేవుడి దేవల్ల మన ప్రభాకర్ చెప్పాడు. నేను ప్రభాకర్ గారు మన నిజమే చెప్పాడు. మరి మేమందరం ఆయన కుటుంబము మా కుటుంబాలు మన అందరం కలిసి దేవుని ఆరాధించే వాళ్ళగా, ఎక్కడ మీద సాక్షి చెప్పుకునే వాళ్ళగా దేవుని గురించినటువంటి సంగతులు మా కుటుంబాలకు దేవుడు వెలిగించాడు. ఈరోజు అనేక మంది ఎంతోమంది ఉన్నారు. అక్కడ 40 మందికి 50 మందికి బయట ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే చెప్తుంటే మేమంటా అట్లా లెక్కేసుకుంటే నేను సేవకుని, నా భార్య సేవకురాలు, నా నలుగురు కూతురు సేవకురాలి, నలుగురు అల్లుడు సేవకురాలు. అది ఎంతమంది లేదు? మేమిద్దరము నలుగురు కూతురు, నలుగురు సేవకులు, ఆ నలుగురు అల్లుడు, నలుగురు సేవకులు, ఒక ఇంట్లో 10 మంది. ఈ రకంగా చూసి పెళ్లి పనిగా ఇంకా అందరూ మా కుటుంబాలన్నీ చూసుకుంటే 8-9 వాళ్ళము 300 మంది పోతాం. దేవుడి రోజు ఒక యాచకుల కుటుంబాలుగా సంఘాలు ప్రత్యేక మీటింగ్ జరుగుతుంది. ఆరోగ్యం గురించి మీటింగ్ జరుగుతాను. తర్వాత అందరూ భోజనానికి పోతా ఉంటారు. వరుసగా పోతా ఉంటే నేను కూడా పోతా ఉంటాను. అప్పుడే గట్ట స్టార్ట్ చేసిన పని బైబిల్ చదివించు పోతుంది. ఆయన నన్ను చూశాడు. చూసి నన్ను చూస్తున్నాడు. వైద్యుడు ఏ పేరు నీ పేరు అన్నాడు.
ఎక్కువ రావాలి ఎవరు కూర్చున్నావు సేవ కూర్చున్నావు దేవుని కూర్చోడా కూర్చోడు ఎక్కడ సేవ చేస్తున్నావు బట్టలు కట్ట మీ ఊరా ఏ ఊరే బట్టలు కట్టు మా ఊరే బట్టలు కట్టయితే శాంతమ్మ తెలుసా నీకు అన్న తెలుసు శాంతమ్మ మా చిన్న కదా బాబు చేయలే కదా శాంతం జీవన్ రాజు తెలుసా జీవన్ రాజు మా మేనమానే కదా మా అమ్మ తమ్ముడే కదా జీవన్ రావు కూడా రామారావు తెలుసా రామారావు కూడా మా తమ్ముడే కదా మా ఇద్దరు మేనమామలే కదా అయితే శాంతమ్మ రామారావు జీవన్ రావు మీ ఇంట్లో పుట్టాడు మీ పెద్దరా అయితే నువ్వు యాజకుని కుటుంబంలో పుట్టావు కనుక నువ్వు యాజకుడివే ఆయన ఇచ్చే సర్టిఫికేట్స్ తప్పకుండా ఒంగోలు నువ్వు యాజకుని కుటుంబంలో పుట్టావు కనుక యాజకుడివే అది ఫస్ట్ టైం కాబట్టి దేవుడు ఏదో ప్రేమ వల్ల ఆ దేవుని సేవకులుగా గుర్తింపు చేయాలి ముందు తర్వాత దేవుని సేవ మనం చేసేది మనం గుర్తింపబడాలి అట్లా మా కుటుంబాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యకాలు చేశాడు నాకు నిరీక్షణకు ఆధారపెట్టి నన్ను నేనే ఆధారంగా చనిపోను అనేటువంటి తెలిసిపోయి నేను విస్తారంగా వాక్యం చెప్పాను ఈ కారు ఇంత కట్టుకొని ఇంత పెద్ద గాలి తగిలి గుంటూరు సీఎం పరాక్రమంలో వాక్యం చేయడానికి ప్రీతి పోయినా కర్నూలులో ఎరుసలేంలో వాక్యం చేయడానికి పోయినా ఇక్కడ ఇదో గుంటూరు అవుతున్న ఉంటుంది సూలూరుపేట అక్కడ వాక్యం చెప్పడానికి పిలిచాను గుంతకాలను చెప్తే ఎప్పుడో ఎక్కడ పోయి వాక్యం చెప్పడానికి పోయి వస్తూ ఉంటాను నీ కాలు పెట్టుకొని దేవుడు నేను ఇంత ఆగిపోలే కాలు ఆగి అందుకని నాకు ఎప్పుడు నిరాశ రాలేదు ఎప్పుడు దుఃఖం రాలేదు అయితే దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం ధైర్యం ఉండాలంటే భక్తి బాగుండాలా మనకు భక్తికి స్వచ్ఛగా ఉంటే మాత్రం నీకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే మళ్ళీ నీకు మాంతాన్ని కూడా నమ్మకం ఉండదు ఇంకా డాక్టర్ కాడికి పోవాల్సింది అందుకని నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలా తర్వాత నీ యథార్థతను నీ ప్రవర్తన యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణ కాదు నిరీక్షణ కలిగి ఉండాలి ఒక్క సబ్జెక్ట్ చూసి నేను ముగిస్తాను తర్వాత మరి ప్రదర్శిస్తాను దేవుని వాక్యం ప్రకారం రెండవ సమయం 12 అధ్యాయం 12 అధ్యాయం 14 వచనం అయితే చూసారా ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 14 వచనం అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీకు గొప్ప హేతువులను తీసుకున్నా నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంలో చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. దావీదుతో చెప్తున్నాడు, నాట అయ్యా నువ్వు దేవునికి దుఃఖపరిచావయ్యా, దేవుని భయపరిచావు, దేవుడు దుఃఖపడేంత పాపం చేశావు. లోకస్తులు పాపం చేసి ఏం పట్టించుకోడు దేవుడు. వాళ్ళు పాతాళానికి లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏం కాదు. పరలోకానికి లైన్లో ఉన్నావు కదా, నువ్వు దేవుని దుఃఖపరిచి కూర్చుంటాడా? పాతాళానికి లైన్లో ఉండేవాడిని దేవుడు పాపం చేసినప్పటి నుంచి పట్టించుకోడు. నువ్వు దేవుని బిడ్డవుగా వారి మనసు పెట్టింది, పాపం తీసుకుంటేవి, బాప్తిని తీసుకుంటేవి, దేవుని బిడ్డవంటి నువ్వు మళ్ళీ పాపం చేస్తే దేవుడు దుఃఖపరుస్తాడా? నువ్వు దేవుని దుఃఖపరిస్తే నిన్ను ఏదో ఒక రంగం తప్పకుండా దుఃఖపరుస్తాడు దేవుడు. ఒప్పుకోడు. ఇక ఆయనకి ఏమాత్రము దయాన్ని ఉండదు దేవుని దుఃఖం. ఎందుకంటే దావీదు సార్లు తర్వాత ఇట్లా పని చేశాడు. దావీదు ఎట్లంటే దేవుడికి సార్లు దేవుని కొరకు నా దావీదంతా త్యాగం చేసినోడు ఎవరు లేడు. అంత బల్యం తెలుసుకునేటప్పుడు అన్నాడు, యుద్ధంలే కాదు దేవుని చేత యుద్ధం చేసుకునే మనుషులు పాపం చేసి ఒప్పుకుంటారా? ఆయనకి ఎంత విశ్వాసం అంటే దావీదుకున్నంత విశ్వాసం. దావీదు దేవునికి ఎంతో ప్రీతిమైన వాడు. ఎంతమంది యుద్ధం చేసినా అందరూ చంపినాడు, కానీ దావీదు చావలే.
దావీదు చంపడానికి దేవుడు అనుమతించలే. లేకపోతే దావీదు ఎంత, గొల్యాతు ముందు దావీదు ఎంత, ఎందుకు అనుమతించలేదంటే దేవుని చేతిలో ఉన్నాడు. నువ్వు దేవుని చేతిలో ఉన్నట్టు వీడు జారిపోతే, నువ్వు సేవకుడు వీడు జారిపోతున్నావు ఏదో ఒక పాపానికి. నువ్వు మంచి గొప్ప విశ్వాసి ప్రియములు ఆనందం చేసేవాడు జారిపోతున్నావు. ఆయన కొట్టాడంటే మన భూమి మీద ఉండడం మనం. అందుకని ఆయన పట్టుకు ముందు బతిలాడు మళ్ళీ ఉంటా ఉన్నాం. ఇది ఏమి అంత ఇదా? కాబట్టి నువ్వు దేవునికి వచ్చావా, నువ్వు నమ్మకంగా ఉండు, నిన్ను వదిలిపెట్టడు, వదిలిపెట్టడు. నువ్వు ఆ దేవుని దుఃఖపరుస్తా, దేవుని గాయపరుస్తా ఉంటే ఆయన ఉన్నటువంటి నీకు పెద్దగా పెడతాడు. తట్టుకోలేకపోతే తీసేస్తాడు. ఆయన కోపం వచ్చి తీసేస్తాడు. కోపం పానీ నమ్మనుకుంటే మళ్ళీ వదిలిపెడుతుంటాడు. ఇంకా ఎన్ని వ్యాధులు వచ్చినా బతుకుంటాడు. కాబట్టి దేవునికి ఇష్టం లేని పని చేశాడు. ఊరియా ఎవరు? నీకు 10 మంది భార్యలు ఉన్నాడు. ఊరియా భార్యను తీసుకొచ్చి నువ్వు ఆమెతో పాపం చేసి అది ఊరియా చంపించి ఇంత వేషధారణ చేస్తే నువ్వు తెలియకనా చేశాడు? అమాయకుడా, అజ్ఞానుడా, తెలియదా? దావీదుకు తప్పని తెలియదా? ఆమె నరహత్య చేసిండు, వ్యభిచారం చేసిండు, అంత మోసం అయిపోయింది. ఇంత చేస్తుందా? నువ్వు రాజు అయితే మాత్రం నీకు ఇంత ఇదా? దేవుడు ఊరుకుంటాడా? నీకు ఎంత దృఢమైన పాపాన్ని నువ్వు చేసావంటే అప్పుడు నీ కాడ ఏదో ఒకటి ఉంది కనిపెట్టుకోండి. దాన్ని తప్పించుకుంటే నువ్వు ఇప్పుడు కన్నీరు కలిసి దాన్ని తప్పించుకోవాలి. ఇప్పుడే తప్పించవా లేదా అని చూసారా? వెంటనే ఆ ఊరియా భార్య పుట్టిన బిడ్డను జబ్బు పెడితే ఆ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? అయ్యా ఈ బిడ్డల బతికించు, అయ్యా ఈ బిడ్డ బతికించు. ఎవరా బిడ్డ? ఎందుకు వచ్చింది కా బిడ్డ? వీళ్ళు బతికించమని ప్రార్థన చేస్తున్నాడు. లేపండి చెప్తుంటే నీకు నిజవుతుందా? లేచి నిలబడి వినాల్సి వస్తుంది. చెప్పండి ఏంటి నీకు కాదు? లేచి నిలబడి వినాల, కూర్చుంటే నిజం. కాబట్టి దేవుని వాక్యము ఎంత ప్రభావం కలిగింది. నువ్వు దేవుని వాక్యం కలిగి ఉండి కూడా లోకానికి పాపానికి చోటి ఊరుకుంటాడా? చచ్చిపోతుంది ప్రభు, ఈ బిడ్డ చచ్చిపోతున్నాడు, మగ బిడ్డ పుట్టినాడు, నేను ఎట్టో బిడ్డ బతికించి ప్రభు అని ఉపవాసం ఉండి 7 రోజులు ప్లాన్ చేసాడు. 7 రోజులు ప్లాన్ చేసాడు ఉపవాసం. చదవండి అన్నమాట. 7 రోజులు చేసినట్ట. 7వ రోజు బిడ్డ చాలు. 7 రోజులు ప్లాన్ చేస్తే చచ్చాడు కానీ బతికాడా? 7 రోజులు ప్లాన్ చేస్తే బతకాలన్నా చచ్చిపోవాలా? 7 రోజులు ఎరగల ఇష్టం. 7 రోజులు ఇష్టం ఎరగల పాపం ఇష్టము ఎరగల అంతా చచ్చిపోయి. కాబట్టి నువ్వు చేసిన పాపం విరిగేది కాదు. చేసిన పాపం విరుగుద్దేమో, అమాయకంగా చేసిన విరుగుద్దేమో. దేవుని బిడ్డబడి దేవుని చేత వాడబడుతున్నావు. మన పాపానికి దిగితే ఎవడు ఉట్టుకుంటాడు? అందుకని నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది. పాపం చేయడానికి మనం ఎప్పుడైతే దేవునికి సంతోషంగా మనం పాపం చేయకుండా మారిపోయి దేవుని సంతోషపెడతామో, ఏ వ్యాధి వచ్చినా నిన్నేం చేయదు, ఏ యాక్సిడెంట్ వచ్చినా నిన్నేం చేయదు, లోకంలో ఏం జరిగినా నిన్నేం చేయదు. నీ తలబెట్టుకు ఒకటి కూడా ఊడిపోదు. నువ్వు దేవుని తప్పుపరిచావంటే తప్పకుండా నిన్ను శిక్షించి ఊరుకుంటాడు. అందుకని ఏడ్చి ఏం సాధించాడు ఆయన? ఏం సాధించాడు? అప్పుడు ఆయన వచ్చాడు నాతో వచ్చి, ఏం తాగేదు, అన్నం తినకుండా నీరు తాకుండా 7 రోజులు ఏడుతాను. ఏమయ్యా అయ్యా ఏదో పొరపాటు చేసినానయ్యా, నేను ఇంతకుముందు ఒక పాపం చేయలేదు, నేను తర్వాత కూడా ఇంకా చెయ్యను, నా పాపం క్షమించి నన్ను నా బిడ్డ బతికినట్టు చేయమని అడిగాడు. లేదు నీ బిడ్డ చచ్చిపోతాడు, నేను బతకడు, కాబట్టి నీ బిడ్డ చచ్చిపోతుంది. నువ్వు చేసిన తప్పుకేమో బిడ్డ బాగానే చచ్చిపోతాడు. నువ్వు చేసిన ప్రార్థనకేమో ఈసారి పుట్టే బిడ్డ ఆశ్రయించబడతావు. నువ్వు చేసిన ప్రార్థన మంచిదే, దీనికి ప్రతిఫలం ఉంది. నువ్వు చేసిన పాపానికేమో వాడు చచ్చిపోతాడు. నువ్వు చేసిన ప్రార్థనకేమో ఈసారి పుట్టపోయేవాడు సొలొమోను. చచ్చిపోయినాడేమో కోయిళ్ళు, ఇప్పుడు ఈసారి పుట్టేవాడు చచ్చిపోయినాడు కంటే, ఇప్పుడు ఉన్న కంటే, అందరికంటే నీకంటే కూడా గొప్పగా వాడబడేవాడిని మనం నీకింత అది. కాబట్టి చచ్చిపోయిన కొరకు మనకు ఆడాల్సిన అక్కర్లేదు. చచ్చిపోయిన కొరకు మనకు అసలు ఎప్పుడు పడేవాడు. ఎందుకంటే అది కూడా మనకు ఒక పరిశోధన. దానిలో నుంచి మనకి ఇంకేదో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంతకంటే గొప్ప సంతోషం మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి గొప్ప సంతోషం. ఇప్పుడు మా చెల్లెలు ఉన్నప్పుడు మరి ఉండే సంతోషం కంటే ఇప్పుడు
ఆ బాధ దుఃఖం అంతా పోయి ప్రభా ఎందుకు నాకు ఇట్లా జరిగింది ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా. ఆ పొరపాట్లన్నిటికీ అదిపోయింది. ఇప్పుడు ఈ ప్రార్థనకి జవాబు మళ్ళీ ఇప్పుడు జవాబు వచ్చింది. ఇప్పుడు మంచి సంతోషం వస్తుంది. చివరి దినాల్లో గొప్ప సంతోషం బెంజమిన్కి రావచ్చుంది. ఆమె గురించి దిగులుగా పెట్టుకోకూడదు. ఏడవలసిన అక్కర్లేదు, బాధపడాల్సిన అక్కర్లేదు, భయపడదు. మనకు నిరీక్షణ ఉంది. అది మనకు ఉన్నతమైన స్థానానికి నడిపించింది. అందుకని ఈ యొక్క దావీదు విషయంలో ఏడ్చి ఏం సాధించలేకపోయాడు. చేసిన పాపం చేయించబడింది. చేసిన ప్రార్థన 7 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఏం క్షమాపణ అడుగుతున్నాడో, ఎంత తగ్గించుకున్నాడో, ఎంత దూరుడైపోయాడో, ప్రభా ఎంత పాపం చేశాను, ఎంత దుర్మార్గుని, ఎంత దుష్టిని, నీ ఆత్మ దుఃఖపరిచాను, నిన్ను గాయపరిచాను ప్రభా 7 రోజులు బాగా ప్రార్థించాడు. దీనికి ప్రతిఫలంగా మళ్ళా పుట్టిన బిడ్డ ఏమైనా ఉన్నతమైనటువంటి స్థానం, గొప్ప రాజు అయిపోయినాడు. దేశంలో అతని తెలివిగలడు లేడు, అతని కంటే బలవంతుడు లేదు, అతని రాజ్యం ఎవరు ఎందుకు అటువంటి పెట్టింది. ఈ ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన, 7 రోజులు ఎంత ప్రార్థన చేస్తుంటాడు. జరిగిన నష్టం కొరకు కాదు మనకు, రాబోయే మేలు కూడా మనం గురించాలి. అందుకని మనం ప్రార్థన కోరికపోదు, మనము ప్రభువునందు చేసే ప్రతి పని కూడా కోరికపోదు. ప్రభు కొరకు ఇచ్చేది కానీ, ప్రభువు కొరకు మనం మొరపెట్టుకునేది కానీ మనకు ఊరకపోదు. అందుకని దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడి దేవుని రాజ్యంకు సిద్ధపరచబడాలి. అందుకని మనము నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తనని ఆధారం కాదా. మనం భక్తి యథార్థత కలిసి ఉంటే దేవుని చేతులు ఉన్నట్టే ప్రభు ఆశ్రమం పొందినట్టే. ప్రభు వాక్యం జీవించుగాక. మంచిది. సమయంలో నిజమే తన దాసుల ద్వారా చెప్పబడిన శ్రేష్టమైన మాటలు యావత్ క్రైస్తవ సమాజానికి ధైర్యమును పుట్టింపచేసేది మన యొక్క భక్తి. ఈ భూప్రపంచములు అన్నీ మనము కోల్పోతాము, కానీ అన్నీ విడిచిపోవచ్చు, మర్చిపోవచ్చు. అయితే భక్తి నీలో నాలో ఉన్నట్లయితే అది చిట్ట చివరి వరకు ముక్తిని చేర్చేదిగా ఉంటుంది. కనుకనే అలనాడు దావీదు తన బ్రతుకు, చెడిపోయిన బ్రతుకు, పాడైన బ్రతుకు, ఆ స్థితిగతుల్లో కూడా భక్తిని మోకాళ్ళ మీద చేపట్టాడు. తన కుమారుడిని పోగొట్టుకున్నాడు. ప్రతిగా మరి శ్రేష్టమైన కుమారుని దేవుడు అనుగ్రహింపదేవుడు. దానికి కారణం ఏంటిదనంటే భక్తి. కనుక ఈ ఉదయకాల వేళలో ఏవైనా వాక్యాన్ని, ఈ మాటలను బట్టి ఎవరైనా మరి ఇద్దరు ఆరాధన చేయవలసినదిగా ప్రభు పేరట మనవి. క్లుప్తముగా సహోదరిలో నుండి 2, సహోదరుల నుండి 2. కూడా మా భక్తి మాకు ఆధారం ఉండాలని మీ సేవకం ద్వారా మీ రక్షించిన స్తోత్రాలు. యెహోవాయందు భయభక్తి గల వారిని ఆయన రక్షించును. వారు సిగ్గుపరచబడరు, వారికి వెలుగు ప్రకాశించును. ఎవరైతే మేము భయభక్తి వెళ్తున్నారో వారికి రక్షణ, వెలుగు, నిరీక్షణ ఇచ్చే దేవుడివి. మా జీవితంలో కూడా మీరు నా సంకల్పంలో భూమికి 4 వేయబడుకుంటే క్రీస్తులో మనకు తెలిగి ఏకైక కుమారు మొక్కలు పంపించిన కొరకై శిలో చనిపోయి రక్తం కాచి ఆ రక్తం ద్వారా మనకు పాపం కలిగి శుద్ధీకరించి 6 అంచులకు అబ్బాత నేర్పించే భాగ్యము
దేవ నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో భక్తి లేని వారి గాను లోకంలో ఏదో భక్తి అనుకొని గమనిస్తున్న నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా మీ యందు భయభక్త గడుగులకు నాకు కుటుంబించిన స్తోత్రాలు. ఇవ్వాలి భయభక్తుల జ్ఞానముకు ఆధారము మేము ఎరుగుట్లే మాకు జ్ఞానం అయ్యేందుకు స్తోత్రాలు. ఆ భక్తి ద్వారా నాకు రక్షణ దంచినారు. ఆ భక్తి ద్వారా ఎవరైనా వెలుగును చూచుడుకు నేను చూచుడుకు నాకు కుదించిన స్తోత్రాలు. ఆ భక్తి ద్వారా నేను సిగ్గుపరచకుండా మీతో కూడా ఉంటాను నిరీక్షణ నాకు కలిగించిన స్తోత్రాలు. ఇంత గొప్ప ఆధిక్యత నాకు వచ్చినందుకు ఈ ఉదయకాలం ఏం సంబంధించినందువా నా హృదయాంతం నుండి నా స్తుతి ఆరాధన మా రక్షకుడు మీ ప్రియమైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీకు అర్పిస్తున్న పరమ తండ్రి ఆమేన్. చిన్న మనలో మోసంలో ఇచ్చిన సమయం బట్టి స్తోత్రం యథార్థంగా తెచ్చిన వైద్యంలో బట్టి స్తోత్రం సమయం నీకు దగ్గర పుట్టించడం నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణ ఆధారంగా సమర్పించాను. విశ్వేల నీకులాగే రక్తంగా పెంచుకుని దినాన నా ప్రభా నీతోనైనా ప్రభా సభాసం చేయడానికి నేను ఉండటానికి నేను దినదినైనా బలపరుస్తూ భద్రపరుస్తూ దేవా నా భక్తిని మీదనైనా ప్రభా ఎలానైనా పెంపం చేసుకోవాలని నాకు మీద నేర్పిస్తున్నాను. మంచి కోరుకున్నా నా మంచి కాపరిగా నా మంచి యాజకుడుగా ఉండి నన్ను నడిపిస్తున్న విధానంలో నేను స్థుతిస్తూ కనిపిస్తాను. అవును తండ్రి, ఈ సమయంలో నా ప్రభావ మీ విధంగా నా ప్రభావ అయ్యా కుటుంబస్తులుగా దేవాన్ని సన్నిధిలో ఈ విధంగా చేరి దేవాన్ని స్థుతించుకునే గొప్ప ధన్యతని భాగ్యాన్ని ఈ లోకంలో నా తండ్రి ఎవరికి లేని ధన్యతనైనా నిజంగా నా ప్రభావ ఎక్కువ కాగల జనులు ధన్యులంటే ప్రతి ధనికులైన మమ్మల్ని అందరినీ నా ప్రభావ నేను ఎన్నుకున్నందుకు నీ కృపై నేను ఎంతగానో స్థుతిస్తూ కనపరుస్తున్నాను. నిజమైన ప్రభావ అయ్యా నేనంతటికినైనా మేమైనా ఈ భూమి మీద ఎలానైనా నిరీక్షణ కలిగినైనా ప్రభావ మేము జీవించాలో నైనా మాకు మంచి మార్గదర్శకుడుగా ఉండి మమ్మల్ని అయినా నడిపించే మా యొక్క గొప్ప నాయకుడిగా ఉన్నందుకు నేను ఎంతగానో స్థుతిస్తూ కనిపిస్తున్నాను. ఆ విధంగా మా ఆత్మీయ జీవితంలోనైనా దినదినం నా ప్రభు అయ్యా నీలో సాగుటకు నీలో నా తండ్రి తన్ని నైనా మీదకినైనా అది నైనా అయా లోతుగా పారుటకునైనా ప్రభు ఆ విధంగానైనా నడుచుకోవాలని మీరు యొక్క వాక్యంలోనైనా మాకు నేర్పిస్తూ బలపరుస్తున్న గొప్ప దేవుడిగా నందుకు స్తోత్రం. స్వామి యొక్కనైనా సమయంలో నా ప్రభు మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానానికి నేను స్తుతిస్తూ కనిపిస్తున్నా. నిజమైన ప్రభు మరినైనా తల్లిని మీరు పిలుస్తున్నారు దాని గురించినైనా అయ్యా మరి చనిపోయిన వారి గురించి దుఃఖపడటం అవసరం లేదు. కానీ ప్రభా నిజమైన ప్రభా నేడునైనా మేమునైనా ఎలా మేము సాగాలో నా తండ్రి, ఎలా నీ కోసం మేము బ్రతకాలో తండ్రి, మా సంతోషాన్ని మీరు అధికం చేసే దేవుడు మా జీవితాల్లో మా కుటుంబాన్ని మీరునైనా నాడు తండ్రి అయ్యా మా పితృడైనా దావీదునైనా ఏ విధంగానైనా తన కుమారునినైనా చనిపోయినప్పుడు ఎంతో దుఃఖించాడు. కానీ నైనా తను ఏ విధంగా పశ్చాత్తాపడి నీ సన్నిధిలోనైనా అడిగినైనా దీనుడుగా నా ప్రభా నీకు నైనా అయా ఒప్పుకుని నా ప్రభా అయా తిరిగి కుమారుని కనుక్కున్నప్పుడు ఆయననైనా మీరు ఎంతగానో ఆశీర్వదించారు. నేడు మా జీవితాల్లో మా కుటుంబాల్లోనైనా అట్టి ఆశీర్వాదానికి పాత్రలుగా మమ్మల్ని చేసే గొప్ప దేవుడుగా ఉన్నందుకు నేను ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తూ ఈ సమయాన్ని నైనా మీ పాదాలకు అప్పగించుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి నేను ఎంతగానో స్తుతిస్తూ ఈ కొద్దినైనా స్తుతి ఆరాధన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్థుతించి కనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు దేవ ఆలోచన నిన్న నేడు ఏకరీతులున్న దేవ రాజు
రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవ అత్యంత సింహాసనాసీనుడు అయిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు అయిన మీరు ప్రభా, దరిద్రమైన ఎందుకో పనికిరాని తండ్రి, ఏ మంచి లేని ప్రభా, నన్ను మీరు ప్రేమించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నేనైతే మిమ్మల్ని వెతకలేదు కానీ ప్రభా, మీరు నన్ను వెతికి రక్షించుకోరు ప్రభా. మీ జనాంగంగా మీ సొత్తుగా చేసుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. 7:4-6 ప్రకారంగా ప్రభా నేను మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని చెప్పాను ప్రభా. ఒకప్పుడు తండ్రి భక్తి లేని దానిగా తండ్రి, భక్తిహీనురాలుగా ఈ లోకంలో తిరుగులాడుచు ప్రభా, ఎందుకు ప్రయోజనం లేని దానిగా ఉంటున్నాను నన్ను ప్రభా. రక్షించుకున్న దాన్ని బట్టి, మీ జనాంగంగా నన్ను చేసుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి మీరు నా కొరకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బ్రతికించిన ప్రభా, సమాధానంతో నన్ను నింపుతూ ప్రభా, నేను మా ప్రార్థన ఆలకిస్తూ నాకు జవాబిస్తున్న దేవా, నన్ను పోషిస్తున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మనకి ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి అతను మీరు తీసుకున్నారు అయినా తండ్రి కానీ ప్రభా, మమ్మల్ని మీరు బలపరుస్తూ ఉన్నారు. మేము చేసిన ప్రార్థనలు మా ప్రార్థన ప్రభావ విని ప్రభావ ఇంతవరకు ప్రభావ ఆశీర్వదిస్తూ వస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా తండ్రి దావీదు వలె మేము ప్రార్థించేవారు తండ్రి, దావీదు వలె ప్రభావ మేము ఆశీర్వాదం పొందుకునే దానిగా ఉండగలుగుతాం. ఆ విధంగా మమ్మల్ని మా బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి నడిపించుకుని ప్రార్థిస్తాం. మీ చేతులు మమ్మల్ని అందరినీ కూడా ఎత్తుకండి. మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణని బట్టి, రక్షణానందంతో స్థుతి పాత్ర రక్షణ పాత్రని ఎత్తుబట్టి నా స్థుతి ఆరాధన మీకు మాకు సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమ నమ్మకములు మా ప్రియ పనులకు తండ్రి, దయగలైన వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క గత వచనమంతా కాపాడుతూ వచ్చాము. ఈ నూతన వచనంలో ప్రభా ఈ యొక్క 16వ తేదీన మేము ఆయన కలిసి ఈ విధంగా నేను సేవిస్తూ నేను ఘనపరచడానికి చెప్పడానికి గొప్ప వందనాలు ప్రభా. ఆయన గత దినాలలో మేము అల్పంగాను అయోగ్యంగాను ఉన్నప్పుడు నువ్వు మాకు చాలంత దేవుడిగా ఉండి ఈ యొక్క రక్తం ద్వారా మాకు పాప విమోచన విడుదల అనుగ్రహించావు. నేను స్తుతిస్తున్నాను ప్రభా. యోగు ఆయన 4:6 ప్రకారం ఆయన భక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన భక్తిహీనులకి ధైర్యం పుట్టిన దేవుడు అయినందుకు నీకు